చేశారు కాబట్టి నేను కూడా అంగీకరిస్తున్నాను. ప్రైమ్ లైన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓ ప్రైమ్ లైన్ రిక్వెస్ట్ ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని ఎప్పుడైనా పర్వాలేదు, వారము 10 ఏం కాదు, ఎప్పుడు ఉంటది ఇది. మీరు బియ్యం మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గనులకు సంబంధించినటువంటి మాఫియా, మట్టి మాఫియా, ఇవన్నిటి మీద మీరు ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళ పాత్ర వాళ్ళది నామమాత్రమే కాబట్టి ఎక్కడ ఉంటారో లేదు చెప్పలేము అన్ని చోట్ల. వీళ్ళ పాత్ర లేకుండా ఎక్కడైనా జరుగుతుంది అంటే దీంట్లో వైసీపీ వాళ్ళ పాత్ర కూడా ఉందండి. అందుకనే వీటి మీద వాళ్ళు ఉద్యమం చేయరు. వైసీపీ వాళ్ళు వాళ్ళు కుమ్మక్క అవుతారు. వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు వీళ్ళు రాజీ పడతారు, వీళ్ళ పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళు రాజీ పడతారు. నేను చెప్తున్నాను, నేను ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తాను, మనం పరిశీలిద్దామంటే తప్పు ఎవరిది అనేది నీకు తెలుద్దాం అంటే. ఇప్పుడు పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అని అనుకుంటే తప్పు. ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి నాదెండ్ల మనోహర్కు తెలియకుండా బియ్యం మాఫియా ఒక్క గింజ కూడా బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఇది వాస్తవం. ఇది లేదు అని అంటే నా వల్ల కావటం లేదు, దీన్ని అంతా కూడా వైసీపీ వాళ్ళే ఇంకా చేస్తున్నారు, మా వల్ల కావట్లేదు అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, పోలీసు ఎన్ఫోర్స్మెంట్, మీ సివిల్ వీళ్ళందరూ అధికారులందరూ మీ చేతుల్లో ఉంటారు, చర్యలు తీసుకోండి అని అడుగుతున్నాను. ఇందాక చెప్తున్నారు ద్వారపూడి చంద్రశేఖర్ సత్యనారాయణ గారు ఇద్దరం మాట్లాడితే వినపడదు. సత్యనారాయణ గారు సీనియర్ విశ్లేషకులు, వినపడదు. నేను ముగిస్తానండి, ఏ నియోజకవర్గాన్ని మీరు ఎంచుకోండి, ఆ నియోజకవర్గానికి వెళ్తామని చెప్పి సీనియర్ విశ్లేషకులు చెప్పారు. నేను మీరు స్వాగతిస్తున్నాను. మీరు ఏ నియోజకవర్గం నాయకులు మాట మాట్లాడారు, ఏదో ప్రూఫ్ ఇవ్వమంటామండి. ఏదో ఎలిగేషన్స్ ఏదో చీకట్లో రాయిలాగా మా మీద నిందలేయకండి. మీరు ఏదైనా ఉంటే డేటా ఇవ్వండి, ఇగో పలానా నియోజకవర్గంలో పలానా డాగా పలానా వ్యక్తి అని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోనో, లేదంటే మీరు ఎంతో కొంత సాక్ష్యాలతో మీరు మాట్లాడిన రాష్ట్రం మొత్తం మీద ఒక జనరలైజ్డ్ గా మాట్లాడేసి నిందలేసేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదంటున్నాను నేను. అంతేనండి, మీరు చెప్పింది వింటున్నాను. కానీ ఎలిగేషన్ చేసేటప్పుడు ప్రాపర్ గా చేయండి. సత్యనారాయణ గారు మీరు ఏ జిల్లాలో నాకు తెలియదు. నేను ఉదాహరణలు మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను. మీకు వీరయ్య చౌదరి ప్రకాశం జిల్లా బియ్యం మాఫియాలో దారుణమైనటువంటి హత్యకు గురైనటువంటి బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుడికి సంబంధించినటువంటి సాక్ష్యం చెప్పాను నేను. మీకు పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి అంశం అది. మీకు ఏ జిల్లాకు వస్తారండి? ఇంకొకటి, జనసేన నాయకులు ఇందాక ప్రస్తావన చేశారు కదా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీలతో ఇలా చేస్తున్నాడు. బినామీలకు సంబంధించినటువంటి వాటిని గుర్తించే యాక్ట్ కూడా ఉంది మన దగ్గర, అలాంటి చట్టాలు ఉన్నాయి. మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మీకు అధికారం ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆ వర్క్ జరుగుతుంది. మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ వేగ్గా అభియోగం చేస్తున్నారు. మీకు మీద ఎటువంటి ఆధారాలు లేకన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీకి వెళ్ళారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక దాని మీద స్టాండ్ చేసుకుంటే ఎంత బలంగా నిలబడతారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే హయాంలో జరుగుతున్న దందాన్ని పూర్తిగా క్లోజ్ చేద్దామన్న విషయంతోనే ఆ రోజు పూర్తిగా సీజ్ ద సిప్ అని చెప్పారంటే మాటలు కాదు, అది ఎంతో రిస్క్ చేసి చేయాల పని. అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటిది ఆయన ప్రభుత్వంలో ఉన్న కూడా ఆయన పర్మిషన్ లేదు. అలాంటి పర్సన్ లేదు. మీరు ఏదో వేగంగా మీకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఆయన పంచాయతీ చేయడానికి వెళ్ళారని ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉందా? ఆధారం లేకుండా ఏ విధంగా మీరు చెప్తారు? ఆధారం లేకుండా ఏ విధంగా చెప్తారు? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? చెప్పండి. మీకు ఎటువంటి ఆధారం ఉందని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పక్కన నేనున్నాను. ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా నాకు తెలుసు. ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రతి ఒక్క యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా అడిగారో తెలుసు. ప్రతి ఒక్కరిని ఏ విధంగా
ఖచ్చితంగా డీటెయిల్స్ తో సహా తీసుకున్నారో తెలుసు. వాళ్ళ మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా జరగాలో, ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలో ప్రతి విషయాన్ని పూర్తిగా చెప్పి వెళ్ళారు. అది ప్రాసెస్ జరుగుతుంది. ఎవరైతే బినామీలో ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు. కృష్ణాంజలి గారు, శ్రీనివాస్ గారు, ఎవరో ఒకరు మాట్లాడండి. ఓకే ఓకే, ఇప్పుడు అది వదిలేద్దాం. కృష్ణాంజలి గారు, ఓకే. కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళి వచ్చిన తర్వాత అరవిందో నుంచి కేవీ రావుకు వాటాలు ట్రాన్స్ఫర్ అయినటువంటి మాట వాస్తవమా కాదా? ప్రైవేట్ పంచాయతీ జరిగినటువంటి మాట వాస్తవమా కాదా? పవన్ కళ్యాణ్ వైసీపీ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా శ్రీనివాస్ గారు ప్లీజ్ ఎవరో ఒకరు మాట్లాడండి. అందరూ మాట్లాడేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. సరే దుర్గారావు గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. దుర్గారావు గారు వెనక్కి తీసుకోమనండి, ఆయన దగ్గర ఆధారం ఉంటే చూపించమనండి. ఆధారం లేకుండా మాటలతో చెప్పడం కాదు. తీసుకుంటారు, ఏ విధంగా అవినీతి మీద పోరాడతారని మీరు చెప్తారు. గతంలో 2014 నుంచి 19 వరకు ఏ రకంగా అవినీతి